వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏంటంటే ఛాయ్ ఎలా చేద్దామని చూద్దాము. అంటే అందరూ స్టవ్ మీద చేసుకుంటారు కదా ఛాయ్. నేను వచ్చేసి మైక్రోవేవ్లో చేసుకుంటాను. దీన్ని యూజ్ చేసి మైక్రోవేవ్లో ఛాయ్ చేస్తా. ఎలా చేస్తామో చూడండి, చూసి అంటే మా వాడు టేస్ట్ చేస్తాడు. టేస్ట్ చేసి మీకు చెప్తాను ఎలా ఉందని చెప్పేసి. ఓకే, నాది బౌల్. ఇక్కడ మిల్క్ అంతా మనకి మొత్తం దాదాపు ఒక 10-15 రోజులు టైం ఉంటుంది. ఒక డబ్బా పాలు తెచ్చుకుంటే ఇది 3 లీటర్లు గెలాన్ మిల్క్ అన్నమాట. ఇది మార్చి 14 వరకు ఉంది డేట్. వీళ్ళంతా 12 అనుకుంటా. ఇంకా 2 days ఉంది. అప్పటివరకు అయిపోతుంది పాలు. మా ఇద్దరికి ఛాయ్ అంటే సరిపోతుంది. ఈ పాలు అయితే ఇది పాలు. దీనిలో మనం ఇప్పుడు షుగర్, ఇది టీ పొడి. ఈ టీ పొడి వచ్చేసి ఇండియాది. ఇది లంసా అంటారు చూసారా, లంసా టీ పొడి. ఇది మనకి ఎంత కావాలంటే అది వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుగర్. ఇది షుగర్ మన ఇండియాలో ఉన్నట్టు ఉండవు షుగర్. ఇక్కడ మొత్తం డిఫరెంట్ షుగర్. ఇక్కడ అంతా 2, 3, 4. మానికి షుగర్ ఎక్కువ కావాలి. షుగర్ లేదే పోదు మానికి. 3 షుగర్ అయిపోయింది కదా. నెక్స్ట్ జింజర్. ఇక ప్రస్తుతం మాకైతే జింజర్ కొంచెమే ఉంది. ఇది సరిపోదు. ఇది ఎందుకని చెప్పేసి ఒక 5 యాలకులు తీసుకొని ఉండే. యాలకులు, జింజర్ మొత్తం ఫస్ట్ వేసుకుందాం మనము. ఇలా తురుముకుంటే అయిపోతుంది జింజర్. దీంట్లో ఇంటి దగ్గర అయితేనే వేరే చెక్కలు ఉంటాయి కొట్టడానికి. ఇక్కడ చెక్కలే ఉండదు. ఏది పడితే దాంతో మొత్తం నూర్చడమే. ఈ యాలకులు ఇక దీంట్లో వేసుకోవాలి. వేసుకొని తీసుకోవాలి మైక్రోవేవ్లో పెట్టుకుంటే అయిపోతుంది. ఫస్ట్ ఒక 2 minutes 30 seconds పెట్టుదాం. అది బాగా ఉడుకుతుంది. అంటే లైక్ వేడిగా అయ్యి మసులుతుంది. 42 కదా, 2 minutes 42 seconds పెట్టినా కదా. ఇది బాగా వేడిగా వేసి మసులుతూ ఉంటుంది. అప్పుడు చూద్దాం మళ్ళీ. ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీద్దాము. అంటే ఇంకా మసలలేదు. ఇది వేడిగా అయిందంటే దీన్ని తీసి తిప్పుకుందాం. ఇక కాదు తిప్పుకుందాం స్పూన్ తోటి. కలర్ అయితే వచ్చింది చూడండి. టీ మొత్తం చాయ్ కలర్ వచ్చింది చూసారా. స్మెల్ అయితే మస్తుంది. ఫస్ట్ మొత్తం అయినాక చూద్దాం. మళ్ళీ ఒక 1 minute 30 seconds చూద్దాం. ఓకేనా? మళ్ళీ ఒక 1 minute 30 seconds తర్వాత చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. ఓకేనా? రైట్. ఇప్పుడు పొంగుతాను చూడండి. కనబడుతుంది పొంగడం. అగో మొత్తం పొంగింది చూసారా. అంటే బాగా మసలుతుంది. మళ్ళీ అగో ఇంకా 33 seconds ఉంది. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మళ్ళీ ఒక 5 to 10 seconds తర్వాత మళ్ళీ పైకి వస్తుంది. అప్పుడు మళ్ళీ ఆగుదాము. మళ్ళీ పైకి వస్తుంది. మళ్ళీ ఒకసారి తీద్దాం. తీసి దీన్ని ఒకసారి కలుపుకుందాం. అంతే, కలుపుకుంటే అయిపోయింది సెట్. ఇది ఒక 20 seconds ఉంచేసి తీసేద్దాం. ఇక అయిపోయినట్టు చాయ్. ఓకేనా? ఇంకా మసలట్లేదు. మీకు ఇక్కడ నుంచి కనపడే ఉంటుంది. కనబడుతుంది అనుకుంటాను. కనబడుతుందో లేదో తెలియదు. మళ్ళీ పొంగుతుంది. 2 seconds 1 second డన్. అయిపోయింది. చూడండి మొత్తం పొగ కూడా వచ్చేసింది మొత్తం. ఇది మన వేడి టీ, మైక్రోవేవ్ టీ. ఓకే, చూడండి ఎంత బాగుందో. నేను ఇప్పుడు ఫిల్టర్ చేద్దాం. ఫిల్టర్ చేసినాక తాగి చూద్దాం ఎలా ఉందని చెప్పేసి. ఓకేనా? 1 minute ఫిల్టర్ చేసుకుందాం ఇప్పుడు. కొంచెం కూడా సరిపోతాయి. మామిడి కొంచెం ఎక్కువ తాగుతాడు. ఇది నాకు సరిపోతే బ్లాక్ కలర్ కప్పు, మామిడికి వైట్ కలర్ కప్పు కావాలి. అది సంగతి. ఇది టీ. గుమ్మలాడే టీ. స్మెల్ అయితే మస్తుంది. అసలు తాగి చూద్దాం
వానికి తాగి రివ్యూ అంటేనేమో సిగ్గుపడుతున్నాడు, అమ్మాయితో మాట్లాడాలంటేనేమో సిగ్గు లేకుండా మాట్లాడతాడు. వీనికి రివ్యూ అంటేనేమో సిగ్గుపడుతున్నాడు. అయితే ఏదేందో వా మస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇట్లా మైక్రోవేవ్లో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేయండి. మీరు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తే నాకు కూడా కామెంట్లో కింద టైప్ చేసి చెప్పండి, నేను కూడా ట్రై చేస్తాను అలా. ఓకేనా? టీ అయితే నాకు మస్తుంది, మా వాడు కూడా తాగుతాడు. అంటే రోజు నేను అలానే చేసుకుంటాను, ఎందుకంటే ఇవాళ వీడియో తీయాలనిపించి తీసిండే అది. మరి ఇంకా నెక్స్ట్ వీడియోలో వెళ్దాం. ఓకేనా? సీ యూ, బాయ్. అప్పటి వరకు ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ కూడా చేయండి. ఓకేనా? మర్చిపోకండి. బాయ్ బాయ్.